సార్ నేను 1.5 ఎకరా 40 సెంట్లలోనూ 5 లక్షల సీడ్ పోసాను. 5 లక్షల సీడ్ పోసారు. మీరు ధన్వా వాడేటప్పటికి చెరువులో మనకు కౌంట్ ఎంత ఉండొచ్చు సార్? అప్రాక్సిమేట్ గా 45 రోజులకు ఏ కౌంట్ లో మాక్సిమం 450-500 లోపు ఉండేది. 550 లోపల ఉండేది. సో మీరు హార్వెస్ట్ ఏ కౌంట్ లో చేశారు సార్? 90 సార్. 90 కౌంట్ లో చేశారు. ధన్వా వాడిన మార్నింగ్ వాడాను, 9 గంటలు నాకు మోల్డింగ్ తొక్కలు కనిపించినాయి. ఓకే. మళ్ళీ ఈవినింగ్ వాడాను, పొద్దునకి 200 మాక్సిమం లెక్కేస్తేనే 450-500. నమస్తే అండి, నా పేరు వెంకట్, నేను దాగ్బేటెక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం నెల్లూరు జిల్లా కావలి మండలం మనగదిన్న గ్రామంలో ఉన్నటువంటి కారాణి రాజేష్ గారి దగ్గరికి వచ్చామండి. రాజేష్ గారు 3 ఎకరాలు కల్చర్ చేస్తున్నారండి. సో లాస్ట్ ఈ క్రాప్లో వచ్చేసి రాజేష్ గారు మన ధన్వా ప్రోడక్ట్ని వాడటం జరిగింది. ఏ కండిషన్లో ధన్వాను వాడాల్సి వచ్చింది, రాజేష్ గారు అసలు ఈ ప్రోడక్ట్ని ఎలా నమ్మారు అనేది ఆయన మాటల్లో తెలిపిద్దామని చెప్పేసి సాటి రైతులకు వినిపిద్దామని చెప్పేసి మేము ఒక చిన్న ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగిందండి. నమస్తే రాజేష్ గారు. నమస్తే. సో మీరు ఎన్ని ఎకరాలు ఎంత సీడ్ వేశారండి? సార్ నేను 1.5 ఎకరా 40 సెంట్లలోనూ 5 లక్షల సీడ్ పోసాను. 5 లక్షల సీడ్ పోసారు. సో మీరు గ్రోత్ రావట్లేదని ఎన్ని డేస్ తర్వాత గమనించారు మీరు? 45 రోజుల తర్వాత. 45 రోజుల తర్వాత గ్రోత్ అసలు రావట్లేదని చెప్పేసి మీరు ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అవును సార్. అంటే అది ఈహెచ్పి అని మీరు ఏమన్నా ల్యాబ్ లో అంటే ల్యాబ్ లో ఏమీ లేదు, మీరే ఇంకా ఇది రావట్లేదు అని చెప్పేసి ఇంకా డౌట్ తోటి ఇంకా స్టార్ట్ చేశారు. అవును సార్. సో మీకు ఇది ధన్వా స్టార్ట్ చేసినప్పటి నుంచి మీకు మోల్టింగ్ కానీ లేదంటే ఫీడ్ పెరగటం కానీ ఇదంతా ఎలా ఉంది సార్ మనకి? సార్ ధన్వా వాడిన మార్నింగ్ వాడాను, 9 గంటలు నాకు మోల్డింగ్ తొక్కలు కనిపించినాయి. ఓకే. మళ్ళీ ఈవినింగ్ వాడాను, పొద్దునకి 200 మాక్సిమం లెక్కేస్తేనే 450-500. ఓకే. మీరు ధన్వా వాడేటప్పటికి చెరువులో మనకు కౌంట్ ఎంత ఉండొచ్చు సార్? అప్రాక్సిమేట్ గా 45 రోజులకు ఏ కౌంట్ లో మాక్సిమం 450-500 లోపు ఉండేది. 550 లోపల ఉండేది. సో మీరు హార్వెస్ట్ ఏ కౌంట్ లో చేశారు సార్? 90 సార్. 90 కౌంట్ లో చేశారు. సో మీరు అసలు మీరు గ్రోత్ ఇంత వస్తుందని మీరు అనుకున్నారా సార్? అసలు అనుకోలేదు సార్ ఇది. ఓకే. అండ్ అలాగే మీకు మధ్యలో వైట్ గట్ వచ్చిందని చెప్పారు సార్. వైట్ గట్ వచ్చిన ఎన్ని డేస్ కు మన ప్రైమ్ షింప్ పెడితే తగ్గింది, అదొక్కసారి రైతులకు చెప్పరా సార్? ఆ రోజు నుంచి ప్రైమ్ షిప్ వాడాను, వారం వాడాను, కవర్ అయిపోయింది. ఓకే. యాక్చువల్గా ఏంటంటే ఇటు సైడ్ వచ్చి వైట్ కట్ పడితే సీడ్ డ్రాప్ అయిపోతుంది. ఓకే. అది వాడిన తర్వాత సీడ్ కూడా డ్రాప్ అవ్వలేదు. ఓకే. బాగుంది సార్, ప్రోడక్ట్ అయితే సూపర్. ఓకే. దాని గ్రామ్స్ ఎన్ని కేజీలకి ఎంత గ్రాములు పెట్టారు సార్? సార్ కేజీకి వచ్చి నేను 10 గ్రాములు పెట్టాను, ఆ పూట ఈ పూట 2 పూటలు. తర్వాత ధన్వా స్టార్ట్ చేసిన తర్వాత ఇంకెలా ఉంది సార్? చాలా బాగుంది సార్. ఓకే. సో ధన్వా పెట్టిన తర్వాత నుంచి మీకు మౌల్టింగ్ బాగా జరిగింది, గ్రోత్ బాగా వచ్చింది. సో మీరు 90 కౌంట్ దాకా మీరు అనుకున్నారా సార్ ఈ సీడ్ 90 కౌంట్ దాకా నేను వెళ్ళగలుగుతానా అసలు అన్న నమ్మకం మీకు ఎలా? అస్సలు లేదు సార్, నమ్మకం అయితే లేదు నాకు. ఇది ప్రోడక్ట్ వాడిన తర్వాత నా నమ్మకం వచ్చింది. ఓకే సార్. సో చూసారు కదండి, రాజేష్ గారు హార్వెస్ట్ చేద్దాము డ్రైనౌట్ చేద్దాం అనుకున్న ట్యాంకును 550 కౌంట్లో డ్రైనౌట్ చేద్దాం అనుకున్న ట్యాంకును ధన్వా ప్రైమ్ షింప్ను పెట్టి 90 కౌంట్కి ఎలా వెళ్ళాడనేది మీరు కూడా గమనించవచ్చండి. ఈ 90 కౌంట్ దాకా మీకు ఎన్ని రోజులు గ్యాప్ వచ్చింది సార్? అంటే మీకు సుమారుగా 90 కౌంట్కి మీరు ఎన్ని డేస్ లో పట్టుబడి పట్టారు సార్? హార్వెస్టింగ్ 50 రోజులు చేసేసాను సార్ ఇది వాడిన. సో ధన్వా వాడిన 50 రోజుల తర్వాత సార్ 90 కౌంట్లో సార్ పట్టుబడి పట్టడం జరిగింది. సో ఈహెచ్పి నేను ఎప్పుడూ చెప్తుంటాను, ఈహెచ్పి వచ్చిందని లేదంటే స్లో గ్రోత్ ఉన్న రైతులు ఎప్పుడు కూడా భయపడకండి, బాధపడకండి, చెరువులు తొందరపడి డ్రైనౌట్లు చేయకండి. మీరు సేఫ్ జోన్కి వెళ్ళడానికి ధన్వా అనే ప్రోడక్ట్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందండి. ఈ ప్రోడక్ట్ ఉంటే రైతు 100% మంచి కౌంట్కు మంచి గ్రోత్కు వెళ్తాడని చెప్పేసి నేను కాదండి, రైతులే వారి ఇంటర్వ్యూ ద్వారా మీకు చెప్తా ఉన్నారు. సో మీరు కూడా ఒకసారి వాడండి, వాడి చూసిన తర్వాత మీరు కూడా ఆ రిజల్ట్ అనేది గమనిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్.